హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఓ పాకిస్తానీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా ట్రోల్ చేయాలని భావించాడు. కాకపోతే దానికి సురేష్ రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆ సమాధానం దెబ్బకి సదరు పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు రైనా. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి రైనా సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అసలు ఏమి జరిగిందన్న విషయానికి వస్తే, తన క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సురేష్ రైనా కామెంటేటర్ గా తన రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. హిందీ వ్యాఖ్యానంతో ఆయన అభిమానులను అలరిస్తున్నాడు. తనకే సొంతమైన ఛలోక్తులతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడిగా, ధోనీ సన్నిహితుడిగా తన జ్ఞాపకాలను కామెంట్రీలో పంచుకుంటున్నాడు. కామెంట్రీలో నైపుణ్యం పొందిన సురేష్ రైనాను ఓ మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ చోప్రా తన రిటైర్మెంట్ పై పునరాచోదన చేస్తావా అంటూ ప్రశ్నించాడు. దాంతో రైనా యూటర్న్ తీసుకునేందుకు తానేమైనా షాహిద్ అఫ్రిదినా అంటూ బదులిచ్చాడు. దీని కారణం షాహిద్ అఫ్రిది ఇదివరకు తన కెరీర్లో చాలా సార్లు రిటైర్మెంట్ పై యూటర్న్ తీసుకున్నాడు. ఇక ఈ రైనా కామెంట్స్ ను మనసులో పెట్టుకుని పాకిస్తాన్ స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ ఇమ్రాన్ సిద్దిక్ రైనాను ట్రోల్ చేయాలని ట్రై చేశాడు. ఇందుకుగాను షాహిద్ అఫ్రిదిని ఐసీసీ T20 ప్రపంచ కప్ కు ప్రచారకర్తగా ఎంపిక చేసిందంటూ విషయాన్ని తెలియజేస్తూ సురేష్ రైనాను ఇమ్రాన్ ట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇందుకు సురేష్ రైనా అతనికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. తానేమి ఐసీసీ ప్రచారకర్తను కాదని, కానీ 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినని చెప్పాడు. మోహాలీలో మేం ఆడిన మ్యాచ్ గుర్తుందా? నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు మరిచిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందనుకుంటా అంటూ అతని నోరు మూయించాడు రైనా. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.